ఏందే 13,000 తీసుకొని ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? దివాకరం చెప్పు చెప్పు, ఏట్రా ఇది మురుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట. మిమ్మల్ని కీపింగ్ చేస్తాను నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలేదట్లా నీకు? నేనేమో బజార్దాన్ని అనుకున్నావా? 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేనేం చేస్తాను చూడు. నిన్ను నేనేం చేస్తాను చూపు గాని. చెప్పు, ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కల పడుంటారని. చచ్చినోడా, అయ్య బాబా ఏర్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయి? ఇదిగా ఆ కటింగ్ ప్రేర్లా పట్టావే, చెప్తాను దీని పని. అయ్యో, ఈ సాలిగూడు ఏంటి ఎక్కడ ప్లేస్ ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ. ఇదిగా ఆ సుత్తెలా పట్టావే, చెప్తాను దెబ్బ వేస్తాను. సుత్తెక్కడదే? అదే పచ్చడి బండే. పొద్దునే పెట్టాడు పెంట, ఎంత బరువు ఉందో. అవును బావా, ఈ పచ్చడి బండ్లతోనూ రుబ్బురోల పత్రాలతోనూ రిపేర్లేంటి? నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను. అద్ద నా బండికి ఏగాడి క్షవరం అని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి ఈ డొక్యుమెంట్ పెట్టుకొని? నాది డొక్యుమెంటా? yes. దీనికి ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదా పాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీకా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు. రిచ్ అయిపోతుంది కదా వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్స్ ఫ్లాప్ అయిపోతున్నాను అంత కట్టుంటారు. ఈ డొక్యుమెంట్ కొంటే అద్దనా కూడా రాదు. ఏంటే ఉన్న పడాన 1,25,000 కొంటామని కో అంటే 1,00,00,000 మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్ లోనే. అవును. కో ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా, యాంటిక్. తాజ్మహల్, కృష్ణదేవరాయల కత్తి, దేవదాస్ కొట్టి పారేసిన మందు బాట్లు, హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటా. చెవి కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డు లాగా, మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే. నువ్వు మనిషి కదా. పాత సామాన్లు కొంటా. కొంటావు కొంటావు, నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మనుగా అమ్మను. పాత సామాన్లు కొంటా. ఓరి నీ అమ్మ కడుపు కాలా, నాకు ఏం నాటి శని ఉందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటా. కొంటావే, కొంటావు కొంటావు. ఊర్లో ప్రతి ఓడి కళ్ళు మన మధు మీదే, ముఖ్యంగా నీ వాయిస్ మీదే. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. అక్కడికి అల్సిషన్ కుక్కలు కాపాడుకుంటున్నాను, బట్ ఎన్నాళ్ళు. అందుకే ఈ ఎదవల నోర్లు ముయించాలంటే వెంటనే మనం పెళ్లి చూసుకోవాలి మధుడు. తనకి ఇంకా కోర్స్ బ్యాలెన్స్ ఉంది కదరా. ఏంటి కోర్స్? ఒంటి మీద ఏజ్ కనపడకుండా ఉండాలని ఎదవ ఎక్సర్సైజ్ అని చేస్తున్నాను. ముఖ్యంగా మొహం మీద ముడతలు రాకుండా చేసే ఎక్సర్సైజ్ ఎంత కష్టమో తెలుసా? ముడతలు రాకుండా ఎక్సర్సైజా? ఎలా మోయ్యా? ఎలా అంటే ఇలా పావుగంటకు ఒక్కసారి చేయాలి. అలా చేస్తే ముడతలు రావా? కొత్తవి రావు. మరి పాతవి? నువ్వు నోరు మీరా. ఏంటి బావా, మేమేదో చిన్న పిల్లలం, 90 అనుకుంటాం, కానీ మీరు పెద్దోళ్ళు. మీకు మాత్రం మధు వేడ్స్ బాబ్జీ అన్న బోర్డు చేసుకోవాలని లేదా? అది కాదురా ఇప్పుడు. అది కాదురా. ఏంటి అది కాదురా? పాప చదువు కోసం అని చెప్పి ఉన్న ఈ ఫ్లాట్ ని కూడా బ్యాంక్ లో తాకట్టు పెట్టావు. వాళ్ళని ఆప్లెక్ చేస్తున్నాను. మీరే కదండి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళమని రచ్చగొట్టారు. ఓ సారీ సారీ సారీ, యంగ్ బ్లడ్ కదా ఆవిడదా. నీ బాధ నాకు అర్థమైంది మావయ్య. పెళ్లితే ఉని చెప్పు, 3 ముళ్ళేస్తే 3 సెకండ్లో అయిపోతుంది. కానీ నాకు నీ మీద ఫీలింగ్ రాకుండా చేసుకుంటే నువ్వు లైఫ్ అంతా సఫర్ అవ్వాలి. అందుకే ఆ ఫీలింగ్ త్వరలోనే నీ మనసు డోర్ బెల్ కొట్టాలి. బాయ్ బాయ్ అంకల్. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా వరదూతలైనా నింపగలరా పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నారుణను
వాళ్ళు ఇటే వస్తున్నారు రోయ్. వాళ్ళు ఎందుకురా వాళ్ళు ఎందుకురా ఇలా చూస్తున్నారు? చూసేద్దామా అడ్డెట్టే అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? లంచం తీసుకున్నా బిడ్డ. అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆహా, ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తేసు వార్త 12వ అధ్యాయము 6వ పే 3వ లైన్. మన వాడు ఓరాత్తని మొదలెట్టారు. యాతనిస్తే మన మీద యాతని తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగబడినవి. చాక్లెట్లు కొనిపొమ్ము, అలాగే ఫాదర్. పోయిరమ్ము. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి. నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు, ఏంటి? పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో, దానికే బ్రహ్మాండమైన బండి. డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట. మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో, నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాట్లాడండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటే నీకెందుకు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ. ఆ అమ్మాయి ఉంది కదా, ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడి యాక్సిడెంట్ రాసి పలరా? అదా గురుజీ? ఇంతకీ అమ్మాయిది ఏ రాసి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా, పురుషిగా. అలాగా అండి, మరి నాదో? ఎప్పుడు పుట్టావురా? గురుజీ, మా చిరనాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తారేంటి? మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టచ్ లో ఉంటాను. మీకు ఇన్కమ్ ఫ్రీ కదా గురూజీ? ఏరా, నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే. అదెలాగరా? చలమా బుజ్జి గారిది. శ్రావణి గారు, మీ జాతకు అద్భుతం అంట. మీరు రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగానా? నీది మేషం ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. ఏడ్చావులే. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చేట్టుగా చేశారా? ముళ్ళ కిరీటం. God bless you, my children.